ఓం నమ శివాయ. ఈరోజు 67వ రోజు పారాయణలో భగవంతుడగు శివుని కృపచేత యజ్ఞదత్త కుమారునకు కుబేర పదవి లభించుట, పరమశివునితో ఆయనకు స్నేహము కలుగుట. సూతుడు పలికాడు, మునీంద్రులారా, బ్రహ్మవచనాలు విని నారదుడి వినయంతో ఆయనకు నమస్కరించాడు. నమస్కరిస్తూ ఇలా అడిగాడు, స్వామి, భక్తవత్సలుడు భగవంతుడు అగు శంకరుడు కైలాస పర్వతానికి ఎప్పుడు వెళ్ళాడు? మహాత్ముడగు కుబేరునితో మైత్రి ఎప్పుడు జరిగింది? పరిపూర్ణ మంగళ విగ్రహుడగు మహాదేవుడచట ఏమి చేశాడు? ఇదంతయో నాకు వివరంగా చెప్పండి, వినాలని నా మనసు కుతూహలంగా ఉన్నది అని అడిగాడు. అప్పుడు బ్రహ్మ ఈ విధంగా చెప్తున్నాడు, నారద, చంద్రమౌళీశ్వరుడగు శంకరుని చరిత్రను వర్ణిస్తాను వినుము. ఆ స్వామి కైలాస పర్వతానికి ఎట్లు వెళ్ళాడు, కుబేరునితో మైత్రి ఎట్లా జరిగింది, ఇదంతయు తెలుపుతాను. కాంపిల్య నగరమునందు యజ్ఞదత్తుడను బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన మిగుల సదాచార సంపన్నుడు. అతనికి గుణనిధి అను పుత్రుడుండెను. పెద్దవాడైన గుణనిధి గొప్ప దురాచారపరుడు, జూదరిగా అయ్యాడు. అట్టి తన కుమారుని సహించలేక యజ్ఞదత్తుడు అతనిని పరిత్యజించేశాడు. గుణనిధి ఇంటి నుండి వెడిలిపోయాడు. అనేక దినముల వరకు ఆకలితో దిక్కుతోచక తిరుగుచున్నాడు. ఒకరోజు అతడికి నైవేద్యాన్ని దొంగలించాలనే తలంపుతో శివమందిరానికి వెళ్ళాడు. అచ్చట అతడు తన వస్త్రాన్ని నిప్పుతో రగిల్చి వెలుగు కలుగజేసుకున్నాడు. ఇట్లు శివభగవానునికి దీపం వెలిగించినట్లయింది కదా. అప్పుడు అతను దొంగతనము చేయుచుండగా పట్టుబడ్డాడు. అతనికి ప్రాణదండన విధించబడెను. తాను చేసిన చెడు పనుల కారణముగా యమదూతలు చేత బంధించబడ్డాడు. ఇంతలో శివభగవానుని పార్షదులు వచ్చారు. వారు అతనిని బంధనాల నుండి విడిపించారు. శివగణ సాంగత్యము చేత అతని హృదయము పరిశుద్ధమయ్యను కనుక అతడు వారి వెంట శివలోకానికి వెళ్ళిపోయాడు. అచ్చట దివ్య భోగాలను అనుభవించి ఉమామహేశ్వరుని సేవించి కొంతకాలము గడిచిన తర్వాత అతడు కళింగరాజగు అరిందమునకు పుత్రుడుగా జన్మించాడు. అక్కడ అతడు దముడు అనే పేరుతో పరిగణించబడ్డాడు. భగవంతుడగు శివుని సేవలో సదా నిమగ్నుడై ఉన్నాడు. ఇతర బాలురతో కలిసి శివుని భజనలు చేస్తున్నాడు. క్రమముగా యువకుడయ్యాడు. తండ్రి మరణించిన తదుపరి రాజసింహాసనాన్ని అధిష్ఠించాడు. రాజగుదముడు ముఖ్యుని ఆనందముతో శివధర్మాన్ని దేశ దేశముల మూల మూలలా ప్రచారం చేసాగాడు. మహారాజును అణిచివేయుట ఇతరులెవ్వరికీ సాధ్యము కాదు కదా. బ్రాహ్మణోత్తమ, శివలింగములన్నింటి యందు దీపములు వెలిగించుట తప్ప ఇతర ధర్మములేమియు అతడు ఎరుగడు. శివ మందిరములన్నింటి యందు తప్పక దీపారాధన జరగవలెనని తన రాజ్యమునందరి గ్రామాధ్యక్షులందరినీ పిలిపించి ఆజ్ఞాపించాడు. దీనిని గురించి వేరుగా ఆలోచించవద్దని కూడా తెలిపాడు. జీవన పర్యంతము ఈ ధర్మమును పాటించుట వలన దమ మహారాజు ప్రశంసనీయమైన ధన సంపదలను ప్రోగు చేసుకున్నాడు. ఆ తర్వాత ఆ మహారాజు కాలధర్మాన్ని పొందాడు. దీపదానము యొక్క సంస్కారం వలన అనేక శివాలయములందు అసంఖ్యాకములైన దీపాలు వెలిగింపచేశాడు. తత్ఫలితంగా జన్మాంతరమున అతడు రత్నమయ దీప కాంతులకు ఆశ్రయమైన అలకా నగరానికి అధిపతి అయ్యాడు. ఇట్లు భగవంతుడకు శివునికి చేయి ఏ కొద్ది పూజ కాని ఆరాధన కాని సమయానుకూలముగా గొప్ప ఫలమును వసగును. కావున ఉత్తమ సుఖములను కోరు పురుషులు దీనిని ఎరింగి శివుని తప్పక భజించవలను. దీక్షితుని పుత్రుడగు ఆ వ్యక్తి ఎల్లవేళలా అన్ని విధముల అధర్మములయందే మునిగి తేలుచుండెను. దైవయోగమున శివాలయమునందు ధనమును దొంగలించుటకు వెళ్ళెను. అతడు స్వార్థపరుడయ్యి తన వస్త్రమును దీపపు ఒత్తిగా చేసి వెలిగించాడు. అట్టి ప్రకాశముతో శివలింగాన్ని ఆవరించిన అంధకారము తొలగిపోయింది. ఈ సత్కర్మ ఫలితంగా కళింగ దేశానికి రాజయ్యాడు.
తద్వారా ధర్మమునందు అతనికి అనురాగము పెరిగింది. దీప సంస్కారము అతనిలో ఉదయించగా శివాలయములందు దీపములను వెలిగింపచేసి దిక్పాలకుని పదాన్ని కూడా ఆ పదవిని పొందాడు. మునీంద్ర, చూడుము, అతడు చేసిన పని ఏమిటి? అతడు పొందిన దిక్పాలక పదవి ఏమిటి? మానవ మాతృడగు ఆ ప్రాణి ఎంతటి ఔన్నత్యాన్ని అనుభవిస్తున్నాడు. నాయనా, శివుడు అతని ఎడల ప్రసన్నుడైన విధమును గూర్చి తెలుపబడినది. పరమాత్ముడైన పరమశివునితో అతనికి కలిగిన మైత్రిని గురించి నీకు వివరించి చెబుతాను. ఏకాగ్రతుడవై వినుము. సశేషము. ఓం నమః శివాయ.